ఆలు పరాట్ పేరు వినగానే నోరూరుతుంది. ఈ రుచికరమైన వంటకం భారతదేశంలోని ప్రతి వంటగదిలోనూ ప్రత్యేక స్పహనాన్ని కలిగి ఉంది. ఉత్తరం నుండి దక్షిణానికి, తూర్పు నుండి పడమర వరకు ఆలు పరాట్ అందరి మనసులను గెలుచుకుంది. ఇది సరళమైన వంటకం అయినప్పటికీ దీని రుచి అసాధారణమైనది. ఆలు పరాట్ అనేది గోధుమ పిండితో తయారు చేసి మెత్తని బంగాళాదుంపలతో నింపిన ఒక రకమైన పరాట్. ఇది తయారు చేయడం సులభం మరియు అన్ని వయసుల వారు ఇష్టపడతారు. మీరు ఆలు పరాటాను అల్పాహారం కోసం లేదా సాయంత్రం చిరుతిండిగా ఆస్వాదించవచ్చు. దీనిని మీకు ఇష్టమైన కూరగాయలు లేదా రగాయలతో తినవచ్చు. ఆలు పరాట్ భారతీయ సంస్కృతిలో అంతర్భాగం మరియు పండుగలు, వివాహాలు మరియు ఇతర వేడుకలు సహా వివిధ సందర్భాల్లో తయారు చేయబడుతుంది. మీకు కావలసిన పదార్థాలు ఇక్కడున్నాయి. గోధుమ పిండి 2 కప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు 3 ఉల్లిపాయలు 1 చిన్నగా తరిగినవి, పచ్చిమిర్చి 2 చిన్నగా తరిగినవి, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు చిన్నగా తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, రుచికి సరిపడా నూనె అవసరమైనంత. ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాం. ఒక పెద్ద గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు మరియు 2 టేబుల్ స్పూన్ల నూనె బాగా కలపండి. క్రమంగా నీటిని కలుపుతో మెత్తని పిండిలా కలుపుకోవాలి. పిండిని 20 నుండి 30 నిమిషాలు పక్కన పెట్టండి. మరో పెద్ద గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి మరియు ఉప్పు బాగా కలపండి. 3 పిండితో చిన్న ఉండలు చేసి ప్రతి ఉండను చపాతీలా వత్తి మధ్యలో కొద్దిగా బంగాళాదుంపల మిశ్రమాన్ని ఉంచి చుట్టూ పిండిని మూసివేయండి. 4 ఒక తవ వేడి చేసి దానిపై పరాటా వేయండి. 2 వైపులా బంగారు గోధుమ రంగు వచ్చే వరకు మీడియం మంట మీద వేయించాలి. కాదు, వేడి ఆలు పరాటాలను మీకు ఇష్టమైన కూరగాయలు లేదా వరగాయలతో సర్వ్ చేయండి. ఆలు పరాట్ అనేది అన్ని వయసుల వారు ఇష్టపడే సరళమైన మరియు రుచికరమైన వంటకం. మీరు దీనిని అల్పాహారంగా లేదా సాయంత్రం చిరుతిండిగా ఆస్వాదించవచ్చు. మీరు దీనిని పెరుగు, ఎరగాయలు లేదా మీకు నచ్చిన ఏదైనా కూరతో తినవచ్చు. ఆలు పరాట్ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం మరియు అనేక సందర్భాల్లో తయారు చేయబడుతుంది. మీరు శాకాహారి అయినా లేదా మాంసాహారి అయినా మీరు ఖచ్చితంగా ఆలు పరాట్ను ఇష్టపడతారు. కాబట్టి ఈ సులభమైన వంటకాన్ని ఈ రోజే ప్రయత్నించి మీ ప్రియమైన వారిని ఆష్టపరచండి.